నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈ వీడియో వచ్చేసి ఏంటంటే డీమార్ట్ షాపింగ్కి వెళ్తున్నామండి. కాబట్టి మీతో కూడా షేర్ చేసుకుందామని చెప్పేసి అనుకుని వీడియో అనేది తీస్తున్నాను. ఇప్పుడు డీమార్ట్కి ఎప్పుడు వెళ్తుంటాము, కానీ ఈరోజు వెళ్ళడం ఏంటంటే స్పెషల్ ఏంటంటే ఒక స్పెషాలిటీ ఉందన్నమాట. కొంచెం అందుకనేసే నేను వీడియో అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. అది ఏంటనేది సర్ప్రైజ్ వీడియో ఎండింగ్లో చూడండి. వీడియో అయితే లాస్ట్ దాకా చూడడానికి ట్రై చేయండి. మా ఇంటికైతే ఒకరు వచ్చారు. అది ఎవరనేది నేను మీకు నెక్స్ట్ రాబోయే వీడియోస్లో మీరు చూద్దురు. ఇక వచ్చేసి రెండో స్పెషల్ ఏంటంటే పిల్లల్ని ఇప్పటివరకు అలో చేయలేదు. లాస్ట్ టైం తీసుకొచ్చినప్పుడు కూడా మీకు ఇంతకుముందు వీడియో పోస్ట్ చేశాను. అప్పుడు కూడా ఏంటంటే పిల్లల్ని బయట పెట్టేసే వెళ్ళామన్నమాట. ఫాస్ట్గా షాపింగ్ చేసుకునేసి వచ్చేసాము. ఇప్పుడు ఏంటంటే పిల్లల్ని కూడా అలో ఉందన్నమాట. జస్ట్ వెళ్ళేసి మేము ఫాస్ట్గా వచ్చేసామండి. అప్పుడు కూడా కొంచెం బాగానే రూల్స్ అన్నీ బాగా పాటిస్తున్నారు. శానిటైజర్ అన్నీ వెంటనే తీసుకెళ్ళాము. చాలా ఎక్కువ మంది జనాభా అయితే లేరు. హ్యాపీగా వెళ్ళేసి అయితే వచ్చేసాము. ఇది వచ్చేసి సెకండ్ ఫ్లోర్ అన్నమాట. ఇప్పుడు నేను చూపించేది సెకండ్ ఫ్లోర్లో ఏంటంటే ఈ పింగాణికి ఐటమ్స్, గ్లాస్ ఐటమ్స్, స్టీల్, అల్యూమినియం, మనకి కిచెన్కి సంబంధించినవి, ఇంకా బాటిల్స్, బ్యాగ్స్ అన్నీ ఉంటాయండి. ఇంకా డీమార్ట్ గురించి నేను చెప్పేదేమని మీకు అందరికీ తెలిసిందేగా. ఆఫర్స్లో చాలా బాగుంటాయి, క్వాలిటీ వైజ్గా కూడా చాలా బాగుంటాయి. మధ్యతరగతి వాళ్ళకి అందరికీ కూడా రీజనబుల్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది అన్నమాట. మనకి తక్కువ రేట్ నుంచి స్టార్ట్ అవుతాయి. ప్రతిదీ కూడా బ్యాగ్స్ చాలా బాగున్నాయి. బ్యాగ్ కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది, కానీ క్వాలిటీ అయితే చాలా బాగుందండి. మరి అంత మంచి క్వాలిటీ రావాలంటే డబ్బులు అయితే పెట్టాల్సిందేగా. జస్ట్ మీకు చూపించడం కోసం వీడియో తీస్తున్నాను. కొంచెం టెన్షన్గానే ఫీల్ అయ్యానండి వీడియో తీసి ఏమంటారా అనుకుంటూ. కానీ అక్కడ ఒక అమ్మాయి అడిగాను, కానీ వద్దని చెప్పింది. కానీ ఎవరికి తెలియకుండా అలా తీసుకుని వచ్చేసాను అనమాట, సీక్రెట్గా మీకోసం. ఇదైతే 99 రూపీస్. చాలా బాగుందండి. 3 వస్తున్నాయి బౌల్స్. వీటిలో అయితే ఒక డబ్బాలు మాత్రం నేను తీసుకున్నాను. ఇది తీసుకున్నాను నేను. 99 రూపీస్ 3 వచ్చాయి. కాబట్టి దాంట్లో స్పూన్స్ లేవు. దీంట్లో అయితే 119 రూపీస్లో అయితే స్పూన్స్ ఇచ్చారనమాట. ఒక అరకిలో వరకు ఏదైనా సరే పడుతుందండి దాంట్లో. కాకపోతే ప్లాస్టిక్ అనేది కొంచెం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. నేనైతే ఇట్లాంటిది ఒకటి తీసుకున్నాను. రేట్స్ అనేవి కూడా చాలా బాగుంటాయండి. ఇవి వచ్చేసి చిన్నవి 35 రూపీస్, 39, 49, 29 అట్లా ఉన్నాయి. ఈ చిన్నపిల్లలకి ఏదైనా మనం పచ్చళ్ళు పెట్టుకోవడానికి కానండి, చిన్నపిల్లలకి ఏదైనా దానిమ్మ గింజలు, ఫ్రూట్స్ లాంటివి చిన్నవి ఏదైనా వేసేయడానికి బాగుంటుంది కదా. బాదం, జీడిపప్పు అట్లాంటివి వేసడానికి బాగుంటుంది. వీటిలో వచ్చేసి ఒకటి తీసుకున్నాను, ఇది తీసుకున్నాను. రేట్స్ కూడా చాలా రీజనబుల్గా అనిపిస్తాయి కదా. అక్కడ డ్రెస్సెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయండి. అక్కడ మెటీరియల్స్ ఉన్నాయి, టాప్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, లెగ్గిన్స్ అన్నీ ఉంటాయి. ఒక్కోసారి ఒక్కొక్క వెరైటీస్ పెడుతూ ఉంటారు. చెప్పులు తీసుకుందామని వెళ్ళాం, కానీ కుదరలేదు. పాప సైజ్ అయితే లేవు. ఇప్పుడు చూపించేదంతా ఏంటంటే మాకు సెకండ్ ఫ్లోరు. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి చెప్పులు, వీటికి సంబంధించినవన్నీ ఉంటాయన్నమాట. బట్టలు అట్లాంటివన్నీ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాయి. ఇప్పుడు నేను చూపించేదంతా ఫస్ట్ ఫ్లోర్ అన్నమాట. సెకండ్ ఫ్లోర్లో ప్లాస్టిక్ ఐటమ్స్, స్టీల్, అల్యూమినియం అట్లాంటివన్నీ ఉంటాయి. టాప్స్ అయితే ఈసారి చాలా బాగున్నాయండి. డీమార్ట్లో డ్రెస్సెస్ బాగా ఇచ్చారు. 399, 499 అలా ఉన్నాయన్నమాట. ఇవైతే 99 అలా ఉన్నాయి. డైలీ వేర్కి బాగుంటుంది కదా అలాంటి చెప్పులైతే. పాపకి చూద్దామని వెళ్ళాము, కానీ అసలు పాపం దానికి సెట్ అవ్వలేదు. బాబు సైజు ఉన్నాయి, కానీ పాప సైజు అయితే లేవు. ఉన్నాయి కానీ తనకి నచ్చలేదన్నమాట.
ఈ టైప్ అయితే కరుస్తాయి, ఇక్కడ కాలికి కొంచెం ర్యాషెస్ లాగా వస్తాయి కదా, దానికనే తీసుకోలేదు. తనకైతే నచ్చాయి కానీ వద్దనుకున్నాము. మీకు నా వీడియోస్ కానీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి, లైక్ చేయండి. ఏదైనా నచ్చకపోతే కామెంట్లో చెప్పండి, నేను నెక్స్ట్ టైం అది రిపీట్ కాకుండా చూసుకుంటాను. అంతేకాదండి, నెక్స్ట్ రాబోయే వీడియోస్ కూడా మా ఇంటికి ఒకరు వచ్చారన్నాను కదా, ఎవరు ఏంటనేది మీకు నెక్స్ట్ వీడియోలో మేము ఎక్కడెక్కడికి వెళ్ళాము, ఎలా ఎంజాయ్ చేసామనేది మీకు నెక్స్ట్ వీడియోలో వస్తుంది. మీరు చూస్తారనేసి అనుకుంటున్నాను. వీడియోస్ అయితే ఎప్పుడైనా సరే ఫుల్ చూడండి, స్కిప్ చేసి చూడడానికి చూడకండి. అలా చూడడం వల్ల మీకు యూజ్ ఉండదు, మాకు యూజ్ ఉండదు కదా. ఇక వచ్చేసి ఇది టాప్ అన్నమాట. ఇది కూడా చాలా బాగుంది, పిల్లలకు కూడా సంబంధించి చాలా బాగున్నాయండి. అంటే ఎప్పుడు బాగుంటాయి అంటే ఒక్కొక్క మంత్కి వాళ్ళు మళ్ళీ మారుస్తుంటారు కదా బట్టలు, ఏదైనా సరే వస్తువులు అయిపోయే కొద్దీ మళ్ళీ మళ్ళీ తెస్తుంటారు కదా. ఒక నెలకి మించిన ఇంకొక నెల ఇంకొక భిన్నంగా ఉండే విధంగా ఉంటాయన్నమాట. వెరైటీగా తీసుకొస్తుంటారు. టోటల్గా అయితే ఈ షాపింగ్ అనేది ఈ విధంగా ముగిసింది. అన్నీ కావాల్సినవన్నీ తీసుకున్నాము. ఇవి కూడా ఏంటంటే అదే వాళ్ళు వస్తున్నారు అన్నాను కదా, తను నా ఫ్రెండా, రిలేటివా, ఎవరు ఏంటి అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మేమైతే షాపింగ్ నుంచి వచ్చేసిన తర్వాత అక్కడి నుంచి తనని రిసీవ్ చేసుకోవడానికి స్టేషన్కి వెళ్ళామన్నమాట. ఈ వీడియోకి నెక్స్ట్ వీడియో అనేది తర్వాత వీడియో రన్ అవుతుంది, చూడండి. ఎవరనేది చూడండి, ఓకేనా. గెస్ చేసి ఉంటారా? అదిగో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో.